హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే ఒక ప్యాచ్ చెప్తాను. అది ఒక ప్యాచ్ అనమాట. అది గొడుగు మోడల్లో ఉంటుంది ఒక ప్యాచ్. ఆ ప్యాచెస్ మనం తయారు చేసుకుని శారీకి వేసుకోవచ్చు అక్కడక్కడ. అలా కాకుండా తర్వాత ఏమైనా టీషర్ట్లు ఉంటాయి కదా జెంట్స్వి, టీషర్ట్లకి హోల్స్ పడతాయి. ఐరన్ చేసినప్పుడు అవ్వచ్చు, మనం ఆరబెట్టుకునేటప్పుడు ఏదైనా మీకు గుచ్చుకున్న చిన్న చిన్న హోల్స్ పడతాయి టీషర్ట్లకి. ఆ టీషర్ట్లకు కూడా ఆ ప్యాచెస్ వేసుకుంటే మోడల్గా ఉంటుంది. జెంట్స్ దగ్గర ఒక గొడుగు, ఆ టీషర్ట్ మీద ఒక గొడుగు ఉంటుంది కదా, అది మోడల్గా ఉంటుంది అనమాట. అలాగే దేనికైనా సరే లాంగ్ బ్లౌజులకి వేసుకోవచ్చు, ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, డ్రెస్సులకి అక్కడక్కడ వేసుకుని డ్రెస్కి ఆ గొడుగుని కిందని హ్యాంగింగ్ వేలాడగొట్టుకోవచ్చు. అలా అనమాట. నేను ఇప్పుడు చూపించే ప్యాచ్ లాంగ్ బ్లౌజులకి, షార్ట్ బ్లౌజులకి, డ్రెస్సులకి, టీషర్ట్లకి ఏదైనా హోల్ పడింది ఏదైనా సరే ప్యాచ్ కింద దీన్ని తయారు చేసుకుని వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్యాచ్ వచ్చేసి. చాలా అంటే ఇప్పుడు మనం మోడల్ తయారు చేసుకుని దానికి యాడ్ చేస్తాం కదా, అది మనం తయారు చేసి యాడ్ చేసినట్టు ఉండదు. ఏదైనా హోల్ పడితే అక్కడ మనం తయారు చేసి యాడ్ చేసినట్టు ఉండదు. అలాగే వచ్చిందేమో టీషర్ట్కి అనుకుంటాం అన్నమాట. అంత బాగుంటుంది. ఓకేనా? బకరం తీసుకున్నాను గొడుగు ప్యాచ్కి. ఇలా 4 అంగుళాలు, ఇలా 4 అంగుళాలు తీసుకున్నాను. 4 అంగుళాలు అంటే మనం కుట్టేసరికి చిన్నదైపోతుంది. వంపులు అవి తీసుకుంటాం, అందుకని చిన్నదైపోద్ది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా 2 మడతలు పెట్టుకుని ఇలా రౌండ్ ఇవ్వాలి. ఓకే, ఇలా రౌండ్ ఇవ్వాలి. రౌండ్ ఇచ్చిన తర్వాత కిందనెక్కడ మళ్ళీ ఇలా రౌండ్ ఇవ్వాలి. ఓకే ఓకే ఇలా వంపులు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీనికి క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ యాడ్ చేసుకుందాం. ఇలా పెట్టుకుని మెరుపు ఈ పక్కన పెట్టుకుని ఐరన్ చేయొచ్చు. ఐరన్ చేస్తే అంటుకుని ఉంటుంది. ఈ థ్రెడ్ ఉండదు. ఈ థ్రెడ్ని ఏం చేయాలంటే ఇలా సెంటర్లకు ఒకటి, మొత్తం 3 ముక్కలు తీసుకోవాలి. ఇలా 3 పీసులు తీసుకోవాలి. ఇలా 3 పీసులు తీసుకున్నాం కదా, సెంటర్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సెంటర్ మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఇలా 2 మడతలు పెట్టుకుని ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకుని చిన్న చాక్ పీస్తో పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ మీద కుట్టు పడుతుంది, కుట్టేసుకోవచ్చు ఇలాగా. ఇలా క్రాస్ ముక్క తీసుకుని గోల్డ్ గోటు వేసుకోవాలి ఇలా రౌండ్గా.
ఇలా సెంటర్లోని చిన్ని రౌండ్ తిరిగే చోట చిన్ని చిన్ని కటింగ్స్ ఇచ్చుకుని ఇప్పుడు గోటు అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా ఎక్కువ వచ్చిన ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ వేయాలి. చివర ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. చివర ఫోల్డింగ్ ఇచ్చి రౌండ్ ఇవ్వాలి. ఇవ్వగలిగితే మొత్తం అంతా ఇలా ఇచ్చేసుకోవచ్చు. కొంతమందికి తిరగదని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. నేనైతే మొత్తం రౌండ్ ఇచ్చేస్తాను. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడికక్కడే ఈ లైను పై లైను విడివిడిగా వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకోగలరు అనమాట. ఇప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఇలా తయారు చేశాను కదా, సేమ్ అలాగే దీని మీద కొద్దిగా పెద్ద సైజు ఇంకోటి చేశాను. ఇదొకటి చేశాను, ఇదొకటి చేశాను. ఇప్పుడు దీనికి రింగ్ పెట్టాను. ఆ రింగ్ ఎలా పెట్టానో చూపిస్తాను. చిన్న పీస్ తీసుకుని ఇలా సెంటర్లో రింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ ఏదైనా కావాలనుకుంటే స్టోన్ ఏమైనా ఉంటే స్టోన్ కూడా వేసుకోవచ్చు. మనం డ్రెస్సుల మీద డెకరేషన్ చేసుకునేటప్పుడు స్టోన్స్ ఇచ్చుకోవచ్చు, హ్యాంగింగ్స్ ఇచ్చుకోవచ్చు. నేను చూపిస్తాను. వెనుక పార్ట్ ఒకటి రౌండ్ మెడ వేసి గోటు వేసి ఉంచాను. దాని మీద మీకు పెట్టి చూపిస్తాను. ఇలా చిన్న థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఎంత పొడుగు అయితే అంత పొడుగు, ఎంత కావాలనుకుంటే అంత సెంటర్లో ఇచ్చుకోవాలి. ఇలా ఇంకోటి కూడా సెంటర్లో దీనికి ఇచ్చుకోవాలి. ఇది చిన్న గొడుగు కాబట్టి చిన్నది తీసుకున్నాను. అది పెద్దది కాబట్టి కొంచెం పొడుగు ఎక్కువ తీసుకున్నాను.
ఇలా ఒక ఇదే అనుకోండి పోనీ బ్యాక్ పార్ట్ నేను ఇలా రెడీ చేసింది ఒకటి ఉన్నది, దీని మీద పెట్టి చూపిస్తాను. అదే డ్రెస్ అయితే డ్రెస్ కూడా అంతే, నెక్ ఇలా ప్యాచ్ వేసుకున్నాం కదా, దీనికి అదే డ్రెస్సులకైతే దీనికి ఇలా హ్యాంగింగ్ కూడా వేలాడగట్టుకోవచ్చు. ఇలా హ్యాంగింగ్ పెట్టి వేలాడగట్టుకోవచ్చు. డ్రెస్సులకైతే ఇలా నిలువు ప్యాచెస్ వేసుకుని హ్యాంగింగ్స్ వేలాడగట్టుకోవచ్చు. ఇలా దీనికి నేను ప్యాచెస్ వేసి చూపించేస్తాను. ముందు బ్లూ ప్యాచ్ వేసి చూపించేస్తాను. ఆ తర్వాత ఈ ప్యాచ్ వేస్తాను. దీని మీద కుట్టు పడుతుందని చెప్పాను కదా, చక్కగా రౌండ్ తిప్పుకుని వేసుకోవచ్చు కుట్టు. షేపు చక్కగా ఇలా రౌండ్ తిప్పుకుని వేసుకుని ఎగస్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవచ్చు. ముడి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది అనేది కట్ చేసుకోవాలన్నమాట. ముందు ముడి కుట్టేసుకోవాలి. చివరి ముడేసాం కదా, ఈ ముడి కుట్టి ఆ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా అంతే. మనం ఏ రకంగా పెట్టుకోవాలనుకుంటున్నామో ప్యాచ్ ఇలా పెట్టామా, తర్వాత ఇలా కావాలితే ఇలా పెట్టుకోవచ్చు, లేదు ఇలా కావాలితే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా అలాగే కుట్టుకుంటాం. ఇప్పుడు చూపించాను కదా, ఇలా మీకు కావాలనుకుంటే ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా హ్యాంగింగ్ చక్కగా డ్రెస్సులకి అయితే హ్యాంగింగ్స్ బాగుంటాయి, బ్లౌజులకి అయితే హ్యాంగింగ్ కన్నా ఏదైనా ఈ రౌండ్లో స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అదే డ్రెస్సులకి అయితే హ్యాంగింగ్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. చాలా వెరైటీగా కనపడద్దు అనమాట. డ్రెస్సులు కుట్టుకుంటే కనుక ప్యాచెస్ మీరు ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చుకోండి. అదే బ్లౌజులకి అయితే ఇక్కడ స్టోన్స్ ఇచ్చుకోండి, ఇక్కడ స్టోన్స్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా? మరి ఈ ప్యాచ్ దేనికైనా వేసుకోవచ్చు, హోల్స్ పడ్డ వాటికి వేసుకోవచ్చు. చెప్పాను కదా, డ్రెస్సులకు వేసుకోవచ్చు, పొడవ జాకెట్లకు వేసుకోవచ్చు, పరికిణీలకు వేసుకోవచ్చు, శారీస్కి ఏమైనా హోల్ పడితే అక్కడక్కడ ప్యాచ్లు తయారు చేసుకుని వేసుకోవచ్చు. ఇది కుట్టలేదు, మామూలుగా పెట్టి చూపించాను అంతే. ఇది కుట్టడం చూపించాను కదా, ఇది ఇంకా కుట్టలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.